అందరికీ నమస్తే అండి. నేను మీ జనరల్ శంకర్ని. ఇవాళ ఒకరోజే, ఇవాళ ఆదివారము. బేసిక్గా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలన్నీ బంద్ ఉంటాయి, కోర్టులన్నీ బంద్ ఉంటాయి. కానీ ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అరాచకాలు, కొన్ని దుర్మార్గాలు జరిగినాయి. గూండాయిజం, రౌడీజం అంటాం కదా, మరి ఇది రౌడీ రాజ్యమా లేకపోతే గూండాల రాజ్యమా నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవుతున్నది. ఈ మధ్యాహ్నానికే 4 ఇన్సిడెంట్లు జరిగినాయి రాష్ట్రంలో. కాంగ్రెస్ పరిపాలన ఏ రకంగా ఉందో చెప్పడానికి, మచ్చుకు చెప్పడానికి ఇవి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ కా నుంచి మొదలు పెడితే తెలంగాణ బార్డర్ ఖమ్మం దాకా కూడా ఏం జరిగినాయి ఒక 4 ఇన్సిడెంట్లు చెప్తా. ఎక్కడెక్కడ జరిగినాయి, ఇది రౌడీల రాజ్యమా గూండాల రాజ్యమా, ఇది మీరు చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్ చేయండి మిత్రులారా. ఒకటి, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలు. అవి ఎక్కడ జరుగుతున్నాయి, ఏ రకంగా కూల్చేస్తున్నారు, ఏం జరుగుతుందో చెప్తా. అలాగే ఎర్రగడ్డలో నిరుద్యోగుల మీద దాడి. ఇది హైడ్రాలనేమో కూల్చివేతలు, ఇక్కడనేమో ఎర్రగడ్డలో నిరుద్యోగుల మీద దాడి, కాంగ్రెస్ వాళ్ళు చేసే దాడి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కూల్చివేతలు, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన దాడి. షాద్నగర్లో గురుకుల విద్యార్థుల మీద పోలీసు వాళ్ళు చేసినటువంటి దమనకాండ. ఈ దమనకాండ ఇది విద్యార్థుల మీద చేస్తున్నటువంటిది. ఇక్కడనేమో పేదలు విద్యార్థులు, ఇక్కడనేమో నిరుద్యోగులు, ఇక్కడనేమో మళ్ళీ విద్యార్థులు. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర పార్టీ ఆఫీస్ తలగబెట్టి అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మనుగూరులో. ఈ 4 ఇన్సిడెంట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనకు ఒక అద్దం పడతా ఉన్నాయి. ఏ రకంగా పరిపాలిస్తూ ఉందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ మీకు హైడ్రా కూల్చివేతలు చూపిస్తాం మిత్రులారా. ఒకసారి ఈ హైడ్రా ఏ రకంగా కూల్చివేతలు చేస్తూ ఉన్నది, ఏ రకంగా కూల్చివేతలకు పాల్పడతా ఉందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఇగో ఇది చాంద్రాయణగుట్ట దగ్గర ఇక చూడండి ఎట్లా కూల్చుతున్నారు చూడండి. మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్ ఇది. ఈ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, హైడ్రా అందరు కలిసిపోయి ఈ మైనార్టీ స్కూల్ని, అంటే ముస్లిం పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ని కూలగొట్టారు. ఆదివారం నాడు ఎవడైనా మరి ఈ కూల్చే కార్యక్రమాలు రంగనాథ్కి, ఈ అధికారులకు ఆదివారం నాడు శనివారం నాడే గుర్తుకొస్తాయి ఇవి. రేపు జూబ్లీహిల్స్లో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ మైనార్టీలు మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్ళీరు, కాంగ్రెస్కు ఓట్లు వేస్తలేరు అని బెదిరించడం కోసం ఈ కూలగొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా, ఈ కూల్చివేతలు చేస్తూ ఉన్నారా ఒకసారి చూడండి. ఇగో అసలు ఎట్లా కూల్చుతారు చూడు. ఆయన కోర్టు ఆర్డర్ చూపించినా కానీ కూల్చేస్తూనే ఉన్నారు. కోర్టులు గీట్లు ఏం పనిచేయవు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, హైడ్రాకి, మున్సిపల్ అధికారులకి, ఎవరికి కూడా కోర్టులు ఏం పనిచేయవు. మరి ఆ కోర్టులు ఎందుకు తెలంగాణలో? ఇంకా ఇప్పుడు కోర్టు ఆర్డర్ పనిచేయనప్పుడు కోర్టులు ఎందుకు తీసేసేయండి? ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కోర్టులను మొత్తం తొలగించేసేయండి. మనకు కోర్టులు వద్దు, మనమే సుప్రీం, మనం చెప్పిన మాట నడవాలని చెప్పేసి కోర్టులను తీసేయండి రేవంత్ రెడ్డి గారు. మీ అధికారులకు మీకు అడ్డం లేకుండా పోతుంది. ఇంకా చూడండి కూడా కొడుతుంది. ఇగో ఎందుకు కూడా కొడుతున్నారు ఇది ఒకసారి. అట్లనే పాపం పిల్లల స్కూలు చదువుకున్నటువంటిది, అలా బోర్డు కనపడతా ఉంది చూడండి ఇక్కడ. ఇగో వాళ్ళ బెంచీలు, వాళ్ళు కూర్చున్నటువంటివి, ఇగో అక్కడ కూర్చొనే ఉన్నారు, ఇక్కడ కూర్చొనే ఉన్నారు, కూలగొడుతున్నారు. ఇక కూర్చున్నది ఎవరండి? ఎవరు కూర్చున్నారు ఈడ? మైనార్టీల పిల్లలే కూర్చున్నారు. మైనార్టీల మీద కోపంతో కూలగొడుతున్నారు. ఆ పోయి జూబ్లీహిల్స్లో మాకు ఓటు అయ్యారా అని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో పోయి కూలగొడతా ఉన్నారా? ఇదంతా కూడా చెప్పండి. అలాగే ఇంకా ఇది చూడండి, ఇగో వాళ్ళ బుక్స్, వాళ్ళ బెంచ్లు, వాళ్ళు చదువుకునేటువంటి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇగో బుక్స్. ఏం అరాచకం అండి ఇది! మీరా ఇక ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది గింత అరాచకం చేస్తూ ఆదివారం పూట పాపం మాట్లాడుతాం చూడండి. हम यहाँ यादना ग्रामर स्कूल के टीचर बात कर रहे हैं. ये क्या तरीका है भाई? बच्चों का एग्जाम चल रहा है, अभी बच्चों का एग्जाम भी स्टार्ट होने वाला है. ये लोग कोई बात मानने के लिए तैयार नहीं है. थोड़ा टाइम दीजिए, एग्जाम के बाद कुछ करना है तो करिए. वो कभी समझ में आ रही नहीं बातें, लोगों किसी को आने नहीं दे रहे. పిల్లలు ఎగ్జామ్ రాస్తురంట. ఈ ఎగ్జామ్ అయిపోయినాక మాట్లాడదాం, కాస్త టైం ఇవ్వండి అంటే ఆ టైం ఇచ్చుడలేదు, ఏం లేదు, మొత్తం కూలగొట్టే కార్యక్రమం పెట్టారు చూడండి. बच्चों को जो है गेट के पास रोक दे रहे हैं.
ऐसा तालीम की जगह जो है ऐसा ఇగో दियो के पिटीशन डाले थे जो कि डिस्पोज हो गया। कोर्ट हमारा जो है सो स्टे एब्सोल्यूट कर दिया, उसके बावजूद भी बगैर कोई ऑर्डर के आके ये लोग जो है सो तोड़ रहे हैं यहाँ पर। हम डीसीपी साउथ ईस्ट जोन को भी रिक्वेस्ट करें, एसएचओ कंचनबाग को भी रिक्वेस्ट करें। ఆ పేద పిల్లలు ఆ మైనార్టీ పిల్లల చదువులు చెప్పేటువంటి ఆ స్కూల్ని కూల్చేసి నేలమట్టం చేసిరు. ఏదే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంఐఎం నాయకుల స్కూళ్ళు కాలేజీలు నడిమూసి నదిలో ఉన్నా కానీ మానవతా దృక్పథంతో దాన్ని మేము ముట్టుకోము, విద్యార్థుల భవిష్యత్తు పెట్టి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు లేదా? ఇక్కడ మానవతా దృక్పథం పనిచేయదా? మానవతా కోణం ఇక్కడ పనిచేయదా? ఎడ్ర రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఏంటండి ఇది? कि सर बच्चों का आपके पास ऑर्डर है एंड ऑलरेडी हमारा एक और एक केस था, उसके ऊपर जो है सो हमको ఇది ఒకటి, ఇది జరుగుతుంది. అసలు ఏమైంది, ఎందుకు కూలగొడుతున్నారు? ఇగో ముస్లిం మైనార్టీ స్కూల్ కూల్చివేత, స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు టీచర్లు లోపలనే ఉండగా బుల్డోజర్లతో పాఠశాల భవనాన్ని కూల్చివేత. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలోని హసీఫ్ బాబా నగర్ ప్రాంతంలో ఉన్న ఆర్నా గ్రామర్ హై స్కూలు బిల్డింగ్ కూల్చివేసినటువంటి జిహెచ్ఎంసీ భవనం లోపల పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు జరుగుతున్నాయి, స్కూలు సమయం అయ్యాక కూల్చమని టీచర్లు చెప్పినా కూడా వినలేదంట అధికారులు. చూడండి ఎంత దుర్మార్గం. ఆ ఎగ్జామ్స్ అయిపోయినాక కూలగొట్టుకోరి మీరు, మేము బయటికి వెళ్ళిపోతాం అన్నా కానీ వినకుండా కూలగొట్టేసారంట. బిల్డింగ్ కూల్చొద్దని కోర్టు తీర్పు కూడా ఉన్నా వాటిని పరిగణించకుండా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా బుల్డోజర్లు వేసుకొని రావడం దారుణం అని చెప్పేసి ఆ సిబ్బంది మండిపడతా ఉన్నారు. కోర్టు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో మిస్టర్ రంగనాథ్ నువ్వు కోర్టుకు రావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇదే హైకోర్టు. రేపో మాపో ఆయన కోర్టుకు పోయి చేతులు కట్టుకొని నిలబడాలి, మెజిస్ట్రేట్ ముందు నిలబడాలి. ఒకవైపు ఏమో రంగనాథ్కు కోర్టు పిలుస్తూ ఉంది రంగనాథ్ని. ఈ ఆదివారాలు శనివారాలు కూలగొడుతున్నందుకే, కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఆర్డర్ను పట్టించుకోకుండా కూలగొడుతున్నందుకే రంగనాథ్ మీద సీరియస్ అవుతా ఉంది కోర్టు. కానీ ఒకవైపు ఏమి ఇట్లా ఆదివారం నాడు కూలగొడతా ఉంది. ఈ ఆదివారం నాడు కూలగొట్టే దుర్మార్గం ఏందో అర్థం కాదు. ఇది ఒకటి, ఇది కూల్చుతున్నటువంటి వ్యవహారం. ఇక నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఏ రకంగా కూల్చుతా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కూల్చివేతలు, అది కూడా మైనార్టీల మీద. ఇక ఎర్రగడ్డలో నిరుద్యోగుల మీద దాడి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ఎర్రగడ్డలో నిరుద్యోగుల మీద ఏ రకంగా దాడి చేశారు. ఇగో గల్లాలు బట్టి గుజ్జుకపోతా ఉన్నారు. ఇగో ఇట్లా నిరుద్యోగుల మీద దాడికి పాల్పడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిరుద్యోగులు పోయి ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి, అస్మా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వేయకూరి ఇంకెవరికన్నా వేసుకోండి అని చెప్పేసి. అయినా సరే వాళ్ళ లోపల ఒక భయం జ్వరబడి ఇట్లా నిరుద్యోగులు ప్రచారం చేస్తుంటే పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురేసేటువంటి ప్రయత్నం. ఇది నిరుద్యోగుల మీద ఎర్రగడ్డలో చేసినటువంటి దాడి, నిరుద్యోగుల మీద దాడి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక షాద్నగర్లో కూడా చూడండి ఒక్కసారి, ఇక్కడ షాద్నగర్ వ్యవహారం కూడా మీకు చూపిస్తా. ఇక గురుకుల విద్యార్థుల పైన షాద్నగర్లో ఏ రకమైనటువంటి వ్యవహారం నడుస్తుందో చూడండి. ఇగో షాద్నగర్లో ఉద్రిక్తత, నడి చౌరస్తాపై విద్యార్థినుల పోలీసులకు మధ్య వాగ్వివాదం, విద్యార్థిపై చేసుకున్న మహిళా కానిస్టేబుల్ జుట్టుబట్టి ఈడ్చుకొని వచ్చినటువంటి విద్యార్థినులు మంచి పని చేసిరు. ఇట్లా తిరగబడితేనే అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల పట్టణ శివారులో నిర్వహిస్తున్నటువంటి నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తత దారితీసింది. కమ్మదనం వద్ద ఉన్న ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ అక్రమాల వేధింపులపై గలమెత్తి మెరుపు ధర్నాకు దిగిర్రు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కళాశాల భవనం నుండి రోడ్డుపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థులను ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమించడానికి బలవంతంగా విద్యార్థులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపల విద్యార్థులతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఓ విద్యార్థినిపై చేసుకోవడంతో చూసిన మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనే కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయి చిత్కబాదిరు. అర్థమైందా తెలంగాణ తిరగబడితే ఎట్లుంటుందో? రేవంత్ రెడ్డి గారు పోలీస్ పటేల్ కుమారులో మేము మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్ అన్నావు కదా,
ఆ పోలీస్ పటేళ్లు కూడా ప్రజల ముందు విద్యార్థుల ముందు పనికిరారు, గుర్తుపెట్టుకోండి. పోలీసులను పెట్టి మీరు అణచివేయాలని చూస్తే పోలీసులనే ఉరికిస్తారు. వాళ్ళ గోస చెప్పుకోవడానికి, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి రోడ్డు మీకు వచ్చి ఆందోళన చేస్తుంటే ఆందోళన కాసేపు చేస్తారు, మీరు ఏదో చెప్పేస్తే వాళ్ళు విరమిస్తారు, వెళ్ళిపోతారు. జుట్టు పట్టి వాళ్ళని కొడితే వాళ్ళు కుట్రా, మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి గొర్ర ఈడ్చుకపోయారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేతులైపోయారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతారంటూ విద్యార్థులు నిలదీశారు. ఒకరిపై చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థులు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడంతో పలువురు ఈ రకంగా ఉందంట. ఒక్కసారి చూడండి ఏమేమైందో. ఇక ఇగో ఇంకా పేరు అది. సో విద్యార్థులతో పెట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. పోలీసు వాళ్ళు అత్యుత్సాహానికి పోకండి, రేవంత్ రెడ్డి చేతిలో పావులుగా మారకండి. మీరు ప్రజలకు కాపలాదారులుగా ఉండండి, పాలకులకు కాపలాదారుగా ఉండకండి. విద్యార్థులేమో వాళ్ళేమో రౌడీ మూకలు గారు, వాళ్ళేమో ఏమంటారు చట్ట వ్యతిరేక శక్తులు గారు, కాబట్టి సంఘ విద్రోహ శక్తులు గారు. సో కాబట్టి మీరు వాళ్ళతో శాంతియుతంగా చేసి మీ నిరసన ఏదో తెలుపుకొని కాసేపైనాకి వెళ్ళిపోండి అని చెప్తే అయిపోతుంది. వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మీద తిరగబడతారు. ఇది షాద్నగర్లో జరిగినటువంటి వ్యవహారం. షాద్నగర్లో విద్యార్థులకు పోలీసు వాళ్ళకు జరిగినటువంటి వ్యవహారం ఇది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఖమ్మంలో మనుగూరులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు చూడండి మనుగూరులో ఏం జరిగింది. ఇగో బీఆర్ఎస్ కార్యాలయం పైన కాంగ్రెస్ అల్లరి మూకల దాడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా గద్దెను ధ్వంసం చేసి కార్యాలయం భవనం మీద దాడి చేసినటువంటి కాంగ్రెస్ గూండాలు పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి చేసి ఫ్లెక్సీలు చించి ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టి ఆందోళన చేసిన అనమాట. ఇగో చూడండి ఇది కథ. ఇగో ఈ మంటలు, ఇగో అమ్మాయి కొట్టాలి. ఇగో సో ఈ రకంగా మనుగూరులో దాడి ఇన్ని చేస్తాం. ఒకవైపు కూల్చివేతలు, ఒకవైపు నిరుద్యోగుల మీద దాడులు, మరొక వైపు విద్యార్థుల మీద పోలీసులతోటి జులుము, మరొక వైపు పార్టీ కార్యాలయాల మీద కాంగ్రెస్ గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. ఇది చేస్తాం. ఖమ్మం మనుగూరులో జరుగుతున్నటువంటి ఘటన ఇది. ఇది మొత్తం బట్టి చూడండి. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలారా, జూబ్లీహిల్స్ ప్రజలారా, ఒక్కసారి ఇప్పుడు చెప్పండి, ఇది రౌడీల రాజ్యమా, గూండాల రాజ్యమా? ఈ రాజ్యానికి ఏంది ప్రభుత్వంలో కూర్చుంటే ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగడతారా? తెలంగాణ సమాజం ఆలోచించాలా, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలా. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే ఈ దాడులు, ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలు చేస్తూ ఉందా? మరి ఇలాగే కొనసాగుకుంటూ పోతే మొత్తం వీళ్ళ ఈ కాంగ్రెస్కి రాసిచ్చేసిరా తెలంగాణను ఏమన్నా? వీళ్ళే గెలవాలి, గెలవకపోతే ఇట్లా దాడులు చేస్తాం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతారు కదా, మరి ఆ బుక్కు ఈ తెలంగాణలో పనిచేయదేమో. మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనో మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.